అన్న మీరు కూడా ఇట్లా దగ్గర చేసుకోండి, వీళ్ళు వెనకాల చేసుకోండి కూర్చొని రౌండ్ టేబుల్ లాగా. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ డాక్టర్ నందా శ్రీకాంత్ గారు మరి వారి దంపతులు సెంటర్లోకి వచ్చి బంతులు వేసి సంక్రాంతి సంబరాలు మాట్లాడడం మీకు యూట్యూబ్ లో చూడండి. బుక్ కూడా అమెజాన్ లో మీరుంటే తీసుకునే ప్రయత్నం చేయండి. కాకపోతే అన్న నన్ను కొన్ని ఆర్థిక పరమైనటువంటి అంశాల గురించి మాట్లాడమని నన్ను చూస్ చేసుకున్నారు. మరి ఇంగ్లీష్ చెప్పే వాళ్ళు ఆర్థిక పరమైనటువంటి అంశాలలో మాట్లాడతారని అంటే, యాక్చువల్ గా నేను ఈ మధ్య ఒక పాడ్కాస్ట్ ఛానల్ స్టార్ట్ చేశాను కంచె ఐలయ్య గారితో. ఆయన ఆటోబయోగ్రఫీ సంబంధించి జమ్మలమడుగు పోయి నేను చెప్పాలి.
ప్లీజ్ నాని ప్లీజ్ నాని ప్లీజ్ నాని ప్లీజ్ నాని ఇంకొకరు ఏమన్నా నాని ప్లీజ్ నాని ప్లీజ్ నాని ప్లీజ్ నాని ప్లీజ్. నాటకాలు చేస్తున్నది తప్పుడు దాకా రాయంటే నాటకాలు చేస్తున్నది తప్పుడు దాకా రాయంటే ఒక్కసారి గట్టిగా చప్పట్లు చప్పట్లు. మొదలైంది వీరికేమో చాలా రోజుల తర్వాత ఇంట్లో అడుగులు వేయడంతో పాటు ఇక్కడ ఆ అడుగులకి ఇంకా కొంచెం స్పీడ్ పెంచుతూ ఇక్కడ స్టేజ్ మీద మన అక్కలు చెల్లెళ్ళు అందరూ ఆట ఆడుతున్నారు. అయితే చాలా రోజుల తర్వాత వీళ్ళది ఆట అనేది మొదలు పెట్టేస్తున్నారు. ఎందుకంటే స్టార్ట్ చేసినారంటూ 5-10 సెకండ్లలోనే వెళ్ళి తిరుగుతున్నారు. సో దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, తాడు ఇవ్వాలి. ఇది చాలా ఓపికతో అడుగులో అడుగు వేస్తూ వెళుతూ ఉంటేనే ఇది గెలుపు వరకు వెళ్తుంటది. కాబట్టి చాలా నెమ్మదిగా ఎవరైతే ఆడుతారో వారు విన్ అవుతారు. సో ఓవరాల్ గా ఫస్ట్ విన్నర్ ఇస్ ఓకే. సెకండ్ ఛాన్స్ నువ్వు చూస్తూ ఉండు. ఫస్ట్ ఛాన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే, ఫస్ట్ వాళ్ళకి మాత్రమే అవకాశము. బిడ్డ ఈ మధ్య నుంచే ఓ 3-4 నెలల నుంచి ప్రాక్టీస్ చేస్తుంది కాబట్టి మళ్ళా చాలా ప్రశాంతంగా చేస్తుంది విశ్వమోక్ష వారిని. అదంతే ఇక సైడ్ జరగాల, వాళ్ళ పక్కల వాళ్ళకి డిస్టర్బెన్స్ చేయకుండా సైడ్ జరగాల. గుడ్, ఓకే, క్లాప్స్. అసలు రోపే కనబడతలేదు. అసలు కాలు తీసేయాలా, కాలు తీసేది రాకుండా ఈ రౌండ్ లో మాత్రము ఫస్ట్ ఎవరైతే పడిపోయిన వాళ్ళు వాళ్ళకే ఫస్ట్ ప్రైజ్. ఎందుకంటే అన్నకు ఒక్కటే ఫస్ట్ ప్రైజ్, మీకు ఒక్కరికే ఫస్ట్ ప్రైజ్. ఓకే డన్. ఎవరికి డిస్టర్బెన్స్ చేయకుండా అక్కడే ఉండండి. ఓకే, సూపర్. ఇక్కడే కూర్చున్నారు, మరి ఇంత అలగడం అనేది వాళ్ళని అంత ఆయుధపడుతూ మీరు అలిగి ఇక్కడ కూర్చోవడం అనేది బాగలేదు. చిరిపోయింది ఒకటి.
అర్థంలేని ఆచారాలతోటి సంస్కృతి సంప్రదాయాల పేరుతోటి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేయకుండా ప్రకృతిలో విహరిస్తూ ఒక 5 రోజులు వంటగదికి తాళం వేసి కుటుంబ సమేతంగా భార్య పిల్లలతోటి వచ్చి ప్రకృతిలో ఇలా పెద్ద స్విమ్మింగ్ పూల్లో ఆస్వాదిస్తూ ఈత కొడుతూ ఆడుతూ పాడుతూ ఆటలు పాటలు ఎంజాయ్లు విద్య గురించి ఆరోగ్యం గురించి ఆదాయం గురించి సామాజిక విలువల గురించి మానసిక పరివర్తన గురించి వివిధ వక్తలు చెప్పే విషయాలు వింటూ రుచికరమైన భోజనం చేస్తూ హాయిగా గడుపుతున్నాం ఫ్రెండ్స్. ఎంతోమందికి తెలుసు, నేను నా వాట్సాప్ స్టేటస్ ఫాలో అయ్యే వాళ్ళు రమ్మని కోరాను, వచ్చేవాళ్ళు తక్కువ ఉన్నారు. సో కేవలం 200 మంది ఫ్యామిలీస్ తోటి వచ్చి సరదాగా గడుపుతున్నాము. 1 గంట అర్ధ గంట కూడా బోర్ లేకుండా పిల్లలు పెద్దలు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు అనేక యాక్టివిటీస్ ఇక్కడ మూఢనమ్మకాల నిర్మూలన సంఘ వ్యవస్థాపకులు వైర్ నరేష్ గారు ఏర్పాటు చేసి మా అందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు. సో 2 తెలుగు రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి అందరూ వచ్చి ఒకే ఫ్యామిలీలో కలిసిపోయి ఉంటున్నాము. సో నెక్స్ట్ టైం మేము చేసే ఏర్పాటు మాతో జాయిన్ కావాలనుకుంటే నాకు రిప్లై ఇవ్వండి. నెక్స్ట్ మీటింగ్కి మీరు కరెక్ట్ అవ్వండి. ఈసారి మిస్ అయ్యారు. సో 1 రోజు 2 రోజులు వస్తున్న వారికి అవకాశం లేదు. 5 days వచ్చి స్పెండ్ చేసి హ్యాపీగా గడుపుతూ అనుకున్న వాళ్ళకి అవకాశం ఉన్నది. కావున కొందరు 1 రోజు వచ్చి అలా విజిట్ చేసిపోతున్నారు కాబట్టి నిర్మోహమాటంగా అలా లేదని చెప్పారు. సో మాలాగా మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటే నెక్స్ట్ కార్యక్రమంలో మాతో జాయిన్ అయ్యండి. ఎందుకంటే రిసార్ట్ ఎంజాయ్ అంటే అందరు తిండి తాగుడు తాగుడులోనే ఎంజాయ్ అనుకుంటారు, కానీ తాగుడు లేకుండా ఎంజాయ్ ఉంటుందని చెప్పేసి ఈ మీట్ ఈ యొక్క టూర్ అనేది నిరూపించబడింది. సో ఫ్రెండ్స్, మీరు మీ ఫ్యామిలీతో పిల్లలతో సెక్యూరిటీ పరంగా వాళ్ళ యొక్క హెల్తీ వాతావరణంలో గడపాలనుకుంటే గమనిస్తూ కలిసి ప్రయాణం చేయండి. సో వాస్తవ విషయాలు తెలుసుకోండి. ఇక్కడ మిమ్మల్ని ఆలోచింపజేస్తాను, ఆనందింపజేస్తారు. జై భీమ్, జై హింద్ సార్, థ్యాంక్ యూ. Oh, where am I right now? I'm standing at the 50th floor. Spinning TV.
చూస్తూనే వస్తుంది. కడపకి చాలా మంచిగా సూపర్ ఆడింది, సూపర్ ఆడింది. వెరీ వెరీ టాలెంటెడ్. పోయినప్పుడు పాయింట్ పట్టుకొచ్చింది. పైకి లేపుకోవాలి, ఎత్తుకోవాలి. కానీ అప్పటికే మేము అసలు అగేనెస్ట్ అనమాట. కానీ ఎవరిని ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు, ఇది అని చెప్పేవాళ్ళం కాదు. మా పాలసీ మేము ఫాలో అయిపోతూ ఉండేవాళ్ళము. సో ఇది పక్కన పెడితే యాజ్ ఎ అడ్వకేట్ మన గ్రూప్లో నేను ఇప్పుడు యాడ్ అయ్యాను, ఉమెన్స్ గ్రూప్లో. మామూలుగా ఏదైనా సూచనలు, ఏమైనా సజెషన్స్ ఏదైనా కావాలంటే నా వంతు నేను చేస్తాను. ఇప్పుడు ఏమైనా చేస్తాను. తేనెలాగా తీపిరాలిస్తమా, పూసిన పువ్వుల్లా రాలేటి మంచులాగా, చల్లని నీడలాగా, చెలిమెల నీరులాగా, తోడు నీ తోడురా స్నేహము, తేనెలాగా తీపిరాలిస్తమా. చిన్ననాడు వీధులలో ఆడుకునే రోజులలో, చింత చెట్టు కింద ఉండి రాయితోటి రాలగొట్టి, కాకి ఎంగిలాని చెప్పి కొరికి పంచి పెడతావు, తెలియని భావమురా స్నేహము, తల్లిదండ్రి తెలుపని బోనిస్తమా. బంధువులు బలగాలు రక్త సంబంధం కాదు, దేవుళ్ళ తీర్థాలు దైవమున్నోళ్లకు సొంతం. బిచ్చగాడి నుండి మొదలు లక్షనున్నోళ్ళ దాకా, ఆత్మగల ఆలయముర స్నేహము, అందరికీ దొరికేటి మిత్రమా. కులములు మతములను కుదిపే ఆయుధము, రక్త సంబంధం కాదు, రాసి ఉన్న గీత కాదు, నా గుండెను కుదిపేస్తున్న స్నేహము. మరచిపోను ఎంఎన్ఎస్ నెప్పుడు మిత్రమా. పూసిన పువ్వుల్లా రాలేటి మంచులాగా, చల్లని నీడలాగా, చెలిమెల నీరులాగా, తోడు నీ తోడురా నేస్తమా, తేనెలాగా తీపిరా నేస్తమా. ఓకే, తనకు అది ఇష్టమేమో, తన ఇష్టమేమో, అదే ఇష్టం అని మనమే అనుకుంటూ ఉంటాం. అందుకే వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. ఇప్పుడు ఇక్కడ 5 రోజుల్లో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడున్న మహిళల కన్నా మీ యొక్క చిన్న చిన్న పిల్లలు బాగా మాట్లాడుతున్నారు. కరెక్టేగా? ఎందుకు అంటే ఇప్పటి నుంచే మనం వాళ్ళకి నేర్పిస్తున్నాం ఎలా మాట్లాడాలి, ఈక్వాలిటీ ఏంది, అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎలా ఈక్వల్గా మాట్లాడాలి అనేది. ఇక్కడున్న లేడీస్ చిన్నప్పటి నుంచి అది నేర్చుకోలేరు కాబట్టి వాళ్ళకి మాట్లాడడంలో తడబడుతున్నారు. అయినప్పటికీ మేము అన్నిట్లో ముందంగా ఉన్నాం.
ఈవెన్ దో ఇన్ స్విమ్మింగ్ బాబాయ్ మమ్మల్ని స్వేచ్ఛగా వదిలేసి వెళ్ళిపోయారు డోర్స్ పెట్టి. మేము మునిగినా మాకు కాపాడడానికి మా లేడీస్ ఉన్నారు, అక్క వాళ్ళు 2 స్విమ్మర్స్ కూడా ఉన్నారు మా దగ్గర. అలా 5 రోజులు ఈ మంచి పచ్చటి ప్రకృతిని అందించిన బైరి దంపతులకి ముఖ్యంగా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము.
చేవెళ్ళ దగ్గర ఉన్నటువంటి రామిరెడ్డి ఫామ్ హౌస్లో 5 రోజులు నిజంగా ప్రకృతిని ప్రేమిస్తూ సేవ్ ద నేచర్ లవ్ ద నేచర్ పేరుతో మేమంతా చాలా గొప్పగా గడిపాము. ఇక్కడ ఎలాంటి అశాస్త్రీయత లేదు, ప్రకృతి విధ్వంసం లేదు, కులమత భేదాలు కానీ లేదా పేదధనిక తారతమ్యాలు లేకుండా మహనీయులు చూసిన మార్గంలో జీవించడం జరిగింది. మరి దీంట్లో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ అన్ని ప్రాంతాల వారు కూడా మీ ప్రాంతాల్లో వనభోజనాలు, కార్తీక మాస భోజనాలు లాంటివి కాలుష్యం లేకుండా చేసుకోవాలని, వీలైనంత కులమతాలకు అతీతంగా లిబరల్గా ముందుకు సాగాలని, మూఢనమ్మకాల నిర్మూలన కేవలం మా సంఘం బాధ్యత లేదా నాస్తిక హేతువాదుల బాధ్యత కాదు, అన్ని మతాలలో ఉన్న మత పెద్దలు, అన్ని మతాలలో ఉన్న ప్రముఖులందరూ కూడా ఇదొక పెద్ద బాధ్యతగా భావించి మీ మతాల్లో ఉన్న మూఢనమ్మకాలపైన మీ ప్రజలని మీరే చైతన్యపరచడం మీ కర్తవ్యం కావాలి. లేకపోతే మూఢనమ్మకాల వల్ల మీ మత ప్రజలే ఎక్కువగా నష్టపోతూ ఉన్నారు. ఆ క్రమంలో అన్ని మతాల్లో ఉన్నటువంటి అభ్యుదయవాదులు, చైతన్యవాదులు, మూఢనమ్మకాలు తొలగిపోవాలని కోరుకునే వాళ్ళందరూ కూడా మూఢనమ్మకాల నిర్మూలన సంఘంలోకి స్వాగతం, సుస్వాగతం. మా సంఘం గుడికి, చర్చికి, మసీదుకి వస్తూ అక్కడ విమర్శించడానికి, అవమానించడానికి కాకుండా మీతో కలిసిపోయి అక్కడున్న మూఢనమ్మకాలు మీ ద్వారా తెలుసుకొని మీరు మీ మతంలో ఉన్న మూఢనమ్మకాలు పోగొట్టడానికి మీరు చేసే ప్రయత్నానికి మేము ఒక రిసోర్స్ పర్సన్గా మీకు తోడుగా ఉంటామని అందరూ కూడా ఈరోజు బాల్యం అంతా వాళ్ళ హక్కైన బాల్యాన్ని బంధిస్తూ ఉన్నారు. మొబైల్తోనో, టీవీతోనో ఉపయోగపడని వాటికి టెక్నాలజీని, సైన్స్ అండ్ టెక్నాలజీని, విజ్ఞానాన్ని అశాస్త్రీయతకి అలాగే అర్థం లేని వాటికి వాడుతున్నారు. కాబట్టి బాల్యంపై అందరూ దృష్టి పెట్టాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, హెల్మెట్ లేకుండా వాహనం నడపకూడదని, అలాగే ఈ మధ్య పెళ్లిళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు, అలాగే ప్రేమ పెళ్లిళ్ళని వ్యతిరేకిస్తున్నారు, కులాంతర పెళ్లిళ్ళని చెడుగా భావిస్తూ ఇంకా పరువు హత్యలు చేస్తూ ఉన్నారు. అలాగే ఇటీవల ఒక భర్త చనిపోయిన స్త్రీ తన 3 పిల్లలకి చంపేసి తాను కూడా చచ్చిపోవడము, చిన్న చిన్న కష్టాలకే ఆవేశపడము, తల్లిదండ్రులు ఏదైనా అంటే పిల్లలు కూడా సున్నితంగా వెళ్ళడం, ఇది చాలా దుర్మార్గం. అందుకే ఈ క్యాంప్లో ఆరోగ్యం అనే అంశంపైన దృష్టి పెట్టడం జరిగింది. అంతేకాకుండా ఆర్థికంగా మనం సుస్థిరంగా ఉండాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలపైనో లేకపోతే ఇతరుల సహాయంపైనో ఆధారపడుతూ అనవసరమైన ఖర్చులు చేస్తూ ఒక ఆర్థిక ప్రణాళిక లేకుండా ఉండడం అనేది నేరము. కాబట్టి ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, కుటుంబ నిర్వహణ, పిల్లల పెంపకము, సామాజిక చైతన్యము, సామాజిక రుగ్మతులపైన మాట్లాడుకోవడము, అలాగే భార్యాభర్తల బంధము, అనుబంధము, పిల్లల పెంపకం, ఇలా ఎన్నో విషయాలని ఈ క్యాంపులో 5 రోజుల పాటు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు మాట్లాడుకోవడం, చర్చించుకోవడం జరిగింది. ఇది ఎంతో గొప్పగా జరిగిందని మేము భావిస్తూ ఉన్నాము. ఇలాంటి క్యాంపుల పైన ప్రజా కలెక్టరు ఆకునూరు మురళీ సారు తన బయటని ఇవ్వాల్సిందిగా, తన వాయిస్ ఇవ్వాల్సిందిగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పిల్లలు ఫ్యామిలీస్ తోటి రావడం, తీసుకొని రమ్మనడం చాలా సంతోషం అన్న. ఇబ్బంది అవుతుంది, ఒక్కరమే వెళ్ళొస్తాం మీటింగ్లకు అనుకునే సందర్భాలలో. మన ఫ్యామిలీస్ మారవు, మనం ఎప్పుడు ఒంటరిగానే ఉంటాడు. భర్త ఒకవేళ హిందూ కావచ్చు, భార్య నాస్తికురాలు కావచ్చు, భార్య నాస్తికురాలై భర్త హిందూ కావచ్చు. కాబట్టి ఇంట్లో మీరు చెప్తే మాత్రం నమ్మరు. నేనే ఎగ్జాంపుల్. ఎందుకంటే నేను మాది టైం ఇస్తే చెప్తానా, మా ఇద్దరిది మేమిద్దరము ఒప్పంద పెళ్ళి. మా ఫ్యామిలీస్ కూడా తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్ మ్యాచెస్ సర్చ్ చేసే క్రమంలో నా కాంటాక్ట్ అయ్యారు. అనుకోని సందర్భంలో మా నాన్నగారి ఫోన్ నా దగ్గర ఉంది. డైరెక్ట్ నాకే ఫోన్ చేసిరు, మేడం ఇట్లా మిమ్మల్ని చూడడానికి వస్తున్నాము, మ్యారేజ్ సంబంధాలు చూడడానికి మీరు విల్లింగ్ ఉన్నారా అంటే, సరే సార్ మీరేం చేస్తారు అని అడిగిన. టీచరు మీరు హిందూనా క్రిస్టియన్ అడిగిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము హిందూస్ మేడం అని. నేనైతే క్రిస్టియన్ పెళ్ళి అయితేనే చేసుకుంటా, నేను హిందువులను చేసుకోను, మీరు వచ్చి వృధా అవుతుంది. మా నాన్నగారు రానిస్తారు, నాన్నగారు కావాల్సింది ఏంది, జాబ్ ఉంటే చాలు, పెళ్ళి చేస్తా. లేదు నాకు ఖచ్చితంగా క్రిస్టియన్ అయితేనే రండి, వచ్చి ఎందుకు సార్ వేస్ట్, వచ్చి చూసి పోవడం అంత టైం వేస్ట్ పని అని అన్నా. అయితే సరే మేడం మీరు ఏమాత్రం కాంప్రమైజ్ గారా అన్నారు. పెళ్ళి ఒకటి హిందూ పెళ్ళి చేసుకోండి, మీ తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ని అయితే మా ఇంటికి విజిట్ చేస్తారు చూడడానికి నన్ను. అందరినీ కూడా, అందులో కొద్దిమంది క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూస్ ఎక్కువ మంది హిందూసే ఉన్నారు. పెళ్ళికి ఒప్పుకోండి అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను చేసుకోను ఖచ్చితంగా, నన్ను క్రిస్టియన్ పెళ్ళి చేసుకోండి,
అట్లయితే నేను చేసుకుంటాను, నన్ను తర్వాత ఇబ్బంది పెట్టొద్దు. ఇబ్బంది పెట్టినా నేను కాంప్రమైజ్ గాను, నేను ఉండను లైఫ్లో, తర్వాత విడిపోవాల్సి వస్తుంది అనేసి నేను చెప్పినాం. తర్వాత 1.5 year తర్వాత ఇక మా సార్ వాళ్ళ ఫ్యామిలీలో ఒప్పించడం కొంచెం ఇబ్బంది అవి. ఈ 1.5 year తర్వాత మళ్ళీ క్రిస్టియన్ పెళ్లి చేసుకుంటాను ముందుకు వచ్చి వాళ్ళ పేరెంట్స్ని తీసుకురాలేదు. పేరెంట్స్ని తీసుకొస్తే మా ఫ్యామిలీ ఒప్పుకోరు అనేసి వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఫాస్టర్స్ వాళ్ళ బాబాయ్ని తీసుకొని వచ్చిర్రు. బాబాయ్ని తీసుకొని రావడం వల్ల మా నాన్నది ఏం లేదు వాస్తవానికి, నాదే ఆడపట్టుదల. టీచర్ అని కాదు, చిన్నప్పటి నుంచి నన్ను మా అమ్మ మంచి హిందువు, ఇది పూనకం అంటారు కదా, ఆ దేవుడు వస్తుంది మా అమ్మకు. కాబట్టి మా అమ్మ ఇష్టమే, మా ఇంట్లో మా నాన్న ఈ పండగలన్నీ చేసేవాళ్ళు. నేను 2nd classలో నన్ను మా ఊర్లో ఒక ఫాదర్ చదివించారు, ఒక 30 members నంతోని ఫాదర్ అనేసి. ఆల్మోస్ట్ గర్ల్స్ అందరినీ ఆయన అడాప్ట్ తీసుకొని చదివించారు హాస్టల్లో. అప్పటి నుండి నాకు మరి అక్కడ స్కూల్లో చెప్పిన ఇంప్రెషనో కావచ్చు తెలియదు, చిన్నప్పటి నుంచి నాకు కొంచెం ప్రశ్నించే విషయం అయితే ఉన్నది. హిందూ వాళ్ళు కదా అనేసి మమ్మల్ని హాస్టల్లో వర్క్ క్లినిక్స్ చేయించేవాళ్ళు. మిగతా వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళంతా మేము ఎందుకు వర్క్ చేయాలి, మేము కూడా వస్తాం చర్చికి, మాకు చదవడం వస్తుంది, నేను చదవగలుగుతాం అనేసి మా సిస్టర్స్ని అడిగినాం. కొంచెం క్లోజ్గా ఉండేవాళ్ళని నేను, వాళ్ళు ఏ పని చెప్పినా అదే పని చేసేదాన్ని. అంటే సరేలే అమ్మ మీకు చదువుతా అంటున్నారు కదా, ఇంట్రెస్ట్ ఉంది కదా అనేసి నన్ను 2nd classలో అడుగుతా. 3rd classలో నాకు అవకాశం ఇచ్చారు. 3rd class నుంచి ప్రతి వీక్లో నేను ఒకసారి వెళ్ళి మాకు బైబిల్ రీడింగ్ చేయాలి, ఇట్లానే వెళ్ళి రీడ్ చేసేదాన్ని. అప్పటి నుంచి నాకు గుడి బాధ్యతలు కూడా అప్పచెప్పారు. మార్నింగ్ అందరితో పాటు పిల్లలతో పాటు వాళ్ళని లేపి నేను వెళ్ళి చర్చ్ అంతా క్లీన్ చేసి, ఫాదర్ వచ్చేసరికి ఇట్లా టేబుల్స్ అన్నీ డెకరేషన్ చేయాలి. అలా చేసి మళ్ళీ పిల్లలతో పాటు చర్చికి వచ్చేదాన్ని. అట్లా నేను కంప్లీట్గా వాళ్ళు చెప్పేది విని అట్లా ఫాలో అయిపోయి అలానే ఉన్నా. మా నాన్నగారు నన్ను ఏ రోజు ఇబ్బంది పెట్టలేదు. నేను చర్చికి వెళ్తా నాన్న అంటే సరే తీసుకెళ్ళి చర్చిలో వదిలేసి వచ్చేవారు. ఇక అట్లనే ఉన్నా. ఇక తర్వాత అమ్మ వాళ్ళు నా 10th classలో హెల్త్ ఇష్యూస్ వల్ల అమ్మ కన్వర్ట్ అయింది. మళ్ళీ తన అమ్మ కోసం నాన్న చర్చికి వచ్చేసారు, అటొకలు మీడొకలు ఉండడం ఎందుకు అనేసి. ఇక నన్ను మాత్రం ఎక్కడ ఇబ్బంది పెట్టలే. నా పెళ్ళి మా సార్ నా ఇష్టం కోసం క్రిస్టియన్ పెళ్ళి చేసుకున్నారు. వాస్తవానికి నాకు అప్పటికే తెలుసు అది వాళ్ళు తన దేవుణ్ణి నమ్మడు, నాస్తికుడు అనేసి తెలుసు. అసలు నాస్తికుడి మీద అవగాహన లేదు నాకు, కాకపోతే దేవుడిని నమ్మడని మాత్రమే తెలుసు నాకు. దేవుడిని నమ్మకపోతే నాకు ఇబ్బంది ఉండదు, ఎందుకంటే నన్ను గుడికి రమ్మన్నది ఇబ్బంది పెట్టాడు కదా, నన్ను గుడికి రమ్మని ఇబ్బంది పెట్టాడు, పూజ చేయమని ఇబ్బంది పెట్టాడు. ముందే చెప్పేసిన మీ ఇంట్లో కూడా నన్ను ఇబ్బంది పెట్టొద్దు, పూజలు చేయాలి, బోనం చేయాలి, అట్లాంటి కండిషన్స్ అయితే నాకు పెట్టొద్దు. కాకపోతే అక్కడ వర్క్ ఉంటే చేస్తా, కానీ ఇవి చేయొద్దు అనేసి చేపియొద్దు అనేసి చెప్తే సరే అని ఒప్పుకున్నారు. పెళ్ళయింది. పెళ్ళయినాక ఇక్కడ సమస్య మళ్ళీ మొదలైంది. నన్ను పెద్ద బాబు పుట్టే వరకు మా సార్ నన్ను ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ చేయలేదు, నన్ను ఇబ్బంది కూడా పెట్టలే. నేను చర్చికి వెళ్తా అంటే వెళ్ళిన, కాకపోతే వాళ్ళకు కూడా కొంచెం ఉంటుంది కదా ఈగో ఫీలింగ్ అనేసి. అయితే డైరెక్ట్ నన్ను ఈ మీటింగ్లలోకి తీసుకొస్తే నేను కన్విన్స్ అవుతున్నామో అందరు చూసి. డైరెక్ట్ ఏమన్నారు, చిన్న బాబు పుట్టగానే ఈ ఫాస్టర్స్ లేకుంటే ఎందుకు, ఎప్పుడు నీ ఇష్ట ప్రకారమే చేయాలా అంటే. నేను కూడా చిన్నపిల్లలు ఉన్నప్పుడు బర్త్డేలు కానీ ఇవన్నీ వస్తుంటాయి కదా, అవన్నీ కార్యక్రమాలు ఫాస్టర్ పిలిచే చేయిస్తున్నాం. ఫాస్టర్స్ అంటే వాళ్ళ బాబాయిలే కాదు, రిలేషన్సే. వాళ్ళు వస్తున్నారు, చేస్తున్నారు, చేయొద్దని ఆబ్జెక్షన్ చెప్పారు. బాధ అనిపించింది. ఇన్ని రోజులు చెప్పండి, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు అంటే ఇన్ని ఇష్ట ప్రకారం చేయాలని అందరి పిల్లలకి అనేసి క్వశ్చన్ వచ్చింది. ఇక నేను అప్పుడు ఇక అందరి ముందు గొడవ పెట్టుకుంటే బాగుండదు, నాన్న నువ్వు సైలెంట్గా ఉండురా అన్నాడు. మాకు చిన్నప్పటి నుంచి నాన్న ఇష్టం నాన్న ఆబ్జెక్షన్ చెప్పాడు. నాన్న ఒకళ్ళు చెప్పిందంటే నేను నాన్నకు ఆబ్జెక్షన్ చెప్పేదాన్ని కాదు. నాన్న సైలెంట్గా ఉండమన్నాడు కదా అనేసి సైలెంట్గా ఉన్నా. ఫాస్ట్ వద్దన్నాడు. అమ్మ నాన్న ప్రేయర్ చేశారు. చిన్న పాప 21st అయిపోయింది, అందరితో ఇంటికి వెళ్ళిపోయినాం. ఇక తర్వాత మళ్ళీ ఏ సమస్య లేదు. చర్చికి రెగ్యులర్గా అయితే పోవడానికి తన ఆబ్జెక్షన్ చెప్పలేదు అప్పటికి, కానీ నాకు వీలు పర్లేదు, చిన్నపిల్లలు, నేను కూడా వెళ్ళకపోయేదాన్ని. ముందు పిల్లలు ఇంపార్టెంట్, చర్చ్ ఇంపార్టెంట్ కాదు, నేను ఉన్న కాడ ప్రేయర్ చేసుకుంటే సరిపోతుంది అనుకునేదాన్ని. తర్వాత చిన్న బాబాకి ఆల్మోస్ట్ ఏ కార్యక్రమం చేద్దామన్నా కొంచెం
కొంచెం ఆబ్జెక్షన్ చెప్పేవాళ్ళు. తర్వాత ఇక కొంచెం కన్విన్స్ అయినా. తర్వాత అన్నయ్య వాళ్ళు అప్పటి నుంచి చిన్న పాప పుట్టిన తర్వాత నుంచి అన్నయ్య వాళ్ళు రావడం స్టార్ట్ అయ్యింది నాకు. అంతకుముందు బయలుదేరేసిన వాళ్ళు నాకు తెలియదు. అప్పటి నుంచి ఇంటికి వస్తుంటారు, పోతున్నారు, రిసీవ్ చేసుకున్నా. ఎందుకో కానీ ఒక్కసారి నేను ఎవరిని తొందరగా అన్నయ్య అయితే అనను. వస్తున్నారు కాబట్టి సారు మేడం అని పిలుస్తా. అన్నయ్య అన్న అంటే నా సొంత అన్నలాగానే ఫీల్ అవుతాను నేను. ఇక అందుకు అన్నయ్య తొందరగా కనెక్ట్ అట్లా చూడగానే మా అన్నయ్య అన్న ఫీలింగ్ కలిగింది. తను చెప్పేది విన్నంత తొందరగా నేను రిసీవ్ చేసుకోలేను ఏ విషయాన్ని కూడా. వింటున్నా, చూస్తున్నా, చెప్పేది వింటున్నా. అన్నతో కూడా చాలాసార్లు వాదించిన, అరే ఇవన్నీ చెప్తున్నాను, ఏదన్నా చెప్పండి అన్న, నేను నమ్మింత అట్లనే ఉంటా. కానీ నా పిల్లల్ని ఇబ్బంది పెట్టాను, నా భర్తని ఇబ్బంది పెట్టాను చర్చికి రమ్మని మాత్రం. కానీ నేను మారడం అనేది అంత ఈజీ కాదు అనేసి అనుకున్నా. చాలా సందర్భాలలో అలానే ఉన్నా. చిన్న బాబా కొంచెం కార్యక్రమాలు అన్నీ అయిపోయింది, బర్త్డే ఇట్లా ఇంట్లోనే చేసుకుంది. ఇంకా ఫాస్టర్ని విలువలేదు పర్టికులర్గా అప్పటి నుండి అయితే నేను కూడా నాన్న గొడవలు వద్దు, మీ దేవుడి కోసం గొడవలు ఎందుకు అనేసరికి నేను కూడా పెద్దగా ఫోర్స్ పెట్టి అప్పటి నుంచి నేను ఫాస్టర్ని విలువలే. వాళ్ళంతలో వాళ్ళు వస్తున్నాం రా అంటే మా అన్నయ్య వాళ్ళు కూడా అట్లనే ఫీల్ అయ్యాను. నేను సొంత అన్నలాగా ఫీల్ అయిన కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాను. వస్తుంటే రండి అన్నయ్య అంట, వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు చేస్తుంటే చేయమని చెప్పేదాన్ని. ఇక తర్వాత ఇక్కడ మీటింగ్స్లకు ఇలా రావడం వల్ల ఎంత మార్పు అనేది నాలో నేనే చాలా మార్పు చూసుకోగలిగిన. ఎట్లా అంటే నేను ఇప్పుడు గుడి అక్కడ ఉన్నది, గుడి దాకా వెళ్తా కానీ గుళ్ళోకి మాత్రం వెళ్ళేదాన్ని కాదు. వెళ్ళాలంటే భయము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వెళ్ళాలి నేను గుళ్ళోకి, అసలు వెళ్ళాలంటే నాకు ఫియర్. నాకు అదొక సాతానికి సంబంధించిన క్రియ అని అనుకుంటా వెళ్ళకపోయేదాన్ని. అసలు నేను లోపలికి అడుగు పెట్టేదాన్ని కాదు. తర్వాత ఈ మీటింగ్లకు అన్నయ్య వాళ్ళు వస్తుంటే పోతుంటే అన్నీ న్యాచురల్గా కదా, ఎందుకు వెళ్ళకూడదు అనేసి అప్పుడు గుళ్ళోకి వెళ్ళిన. ఆ గుళ్ళో పెట్టిన ప్రసాదాలు అసలు ముట్టుకునేదాన్ని కాదు. తర్వాత అవి తినడం స్టార్ట్ చేసిన. మనుషులు చేసినవే కదా, ఎందుకు తినకూడదు మనము అనేసి అక్కడ పెట్టిన లడ్డు స్వీట్స్, అసలు స్వీట్స్ అంటే ఇష్టము. అంతకుముందు అసలు వాటిని ముట్టుకోవడం కూడా ఇష్టపడేదాన్ని కాదు, నా పిల్లలకు కూడా పెట్టేదాన్ని కాదు. కానీ వాళ్ళకు పెట్టినా నేను తిన్నా. ఆటోమేటిక్ గుడిలోకి వెళ్ళినా ఇదంతా చేస్తున్నా. కానీ ఎక్కడికి వెళ్ళినా ఇక అన్నయ్య వస్తున్నా, అన్నయ్య వాళ్ళతో కూడా కనెక్ట్ అవుతున్నా. అప్పటి నుంచి ఆల్మోస్ట్ 8 years నుంచి అన్నయ్య వాళ్ళతో కమ్యూనికేషన్ ఉంది మాకు. ఎంత అంటే సొంత మా అన్నయ్య మా ఇంటికి ఎట్లా వచ్చిపోతాడో అట్లనే వాళ్ళ ఇంటికి నేను వెళ్తున్నా, నా ఇంటికి మా అన్నయ్య వాళ్ళు వస్తున్నారు. కానీ నాలో మార్పు అయితే దేవుణ్ణి వదలకుండా ఉండలేకపోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎవరైనా ఏ ఆడపిల్ల అయినా ఏ మతంలో అయినా తన గురించి తాను ఆలోచించుకోదు. తన పిల్లలు తన కుటుంబం బాగుండాలని దేవుణ్ణి పూజిస్తుంది. తన ఉన్నా లేకపోయినా నా పిల్లలు, నా భర్త, మా అమ్మ నాన్న బాగుంటే చాలు అనుకుంటుంది. అదే భయంతో నేను ఉన్నా. నేను చేయకపోతే ఏమన్నా జరుగుతుందేమో అనే ఆలోచనతోటే ఉన్నా. వెళ్ళిన ప్రతి చోట నువ్వు క్రిస్టియనా అన్న క్వశ్చన్ ఫస్ట్ ఎందుకు వస్తుంది మనకు, నిన్నంటే బొట్టు లేకపోతేనే వస్తుంది. ఈ క్వశ్చన్ ఎందుకు రానియాలి మనం అనేసి నేను 2025లో డిసెంబర్ నుండే ఇదేదో స్టార్ట్ పెట్టుకోవడానికి చాలా ఇన్ని సంవత్సరాలు ఆలోచించిన. అసలు భయపడేదాన్ని, నేను పెట్టుకుంటే ఏమన్నా జరుగుతుంది ఎందుకు అని ఒక రీజన్ తోటి ఆపిన. డిసెంబర్ నుంచి బొట్టు పెట్టుకోదని బలంగా నేను ఒకరు చెప్తే వినేదాన్ని కాదు. నాకు నేను ఫిక్స్ అయితేనే చేయగలుగుతా, మానసికంగా నేను సిద్ధంగా ఉండాలి ఫస్ట్ అనేసి డిసెంబర్ నుండి పెట్టుకోవాలని ఫిక్స్ అయి పెట్టుకున్నాను. అయితే మా పిల్లలకు ఎప్పుడు ఒక క్వశ్చన్ ఉంటుంది, అమ్మ క్రిస్టియను, నాన్న నాస్తికుడు, నానమ్మ వాళ్ళు హిందువు, అసలు మనమేంటిది మమ్మీ అని వాళ్ళ స్కూళ్ళలో ఫ్రెండ్స్ కూడా చాలా మంది అడుగుతుంటారు. ఫస్ట్ అయితే మీరు ఇండియన్ అని చెప్పంటారా, మీరు ఏంటిదంటే పెద్దగా నాకు ఆలోచించుకుందరు అని చెప్తా. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు.